హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులకు వచ్చిన పెద్ద శుభవార్త గురించి క్లియర్గా చెప్పబోతున్నాం. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యంగా 50 సంవత్సరాల వయసున్న వారికి పెన్షన్లు ఎప్పటి నుండి ప్రారంభం అవుతాయో కూడా స్పష్టంగా ప్రకటించారు. సో ఈ 50 సంవత్సరాల పెన్షన్లకు సంబంధించి ఈ డిసెంబర్ నెలలోనే అప్లై చేసుకునే ఛాన్స్ ఇస్తారు. అది ఏ తేదీ నుంచి ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ఇక విషయానికి వస్తే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుక కింద అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రతి నెల మొదటి తేదీ నుండి 2 లేదా 3వ తేదీ వరకు 4,000 రూపాయల చొప్పున పెన్షన్లు అందిస్తున్నారు. పబ్లిక్ హాలిడే ఉంటే ముందు రోజే పంపిణీ మొదలుపెట్టి మొదటి రోజే 98% మందికి, రెండో రోజు కల్లా 100% మందికి పంపిణీ పూర్తి చేయడం సచివాలయ ఉద్యోగుల ద్వారా జరుగుతుంది. అయితే ఈ నెల నుంచి కొందరికి ఇంటింటికి పెట్టకుండా నేరుగా బ్యాంక్ అకౌంట్లో పెన్షన్ జమ చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 110% మందిలో వికలాంగులుగా చదువుకుంటున్న విద్యార్థులకు హాస్టల్ నుంచి రావడం కష్టమవుతుంది. కనుక ప్రభుత్వం వారికి నేరుగా అకౌంట్లో డబ్బు పంపుతుంది. ఒకవేళ 2 నెలలు డబ్బులు రాకపోయినా టెన్షన్ అవసరం లేదు. 2 నెలలు కలిపి పంపిస్తామని ప్రభుత్వం చెప్పింది. మీరు సచివాలయంలో అప్లికేషన్ ఇస్తే వెంటనే జమ చేస్తారు. అలాగే 45% కంటే ఎక్కువ డిసేబిలిటీ ఉన్నవారందరికీ కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు కూడా నోటీసులు జారీ చేశారు. ఈ నెల నుంచే ఆ పెన్షన్ల పంపిణీ కూడా స్టార్ట్ చేస్తున్నారు. కొత్తగా 8,190 మంది లబ్ధిదారులను గుర్తించి గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ పంపిణీ కోసం 2,738 కోట్ల రూపాయలు విడుదల చేశారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల పెన్షన్ తీసుకోవడం కష్టమవుతుండడంతో 3 నుంచి 4 రోజుల వరకు పంపిణీ కొనసాగించేందుకు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలోని కోస్తా ప్రాంతాల్లో వర్షాల కారణంగా పెన్షన్ పంపిణీని మొత్తం 23 రోజుల పాటు పొడిగించారు. త్వరలోనే 90,000 మంది హెచ్ఐవి బాధితులకు పెన్షన్లు ఇవ్వనున్నట్లు మంత్రి సత్యకుమార్ ప్రకటించారు. ప్రస్తుతం 42,000 మందికి ఇచ్చే ఈ పెన్షన్ను 90,000 వరకు పెంచుతున్నారు. హెచ్ఐవి పాజిటివ్ రేటు 0.10% నుంచి 0.4%కి తగ్గిన ఐటీ ఉద్యోగుల్లో కేసులు పెరగడం ఆందోళనకరమని తెలిపారు. ఇప్పుడు ముఖ్యమైన విషయం, సీఎం చంద్రబాబు నాయుడు గారు పదవిలోకి వచ్చిన తర్వాత సామాజిక భద్రతా పెన్షన్ను 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలు, కిడ్నీ రోగులకు 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు, హెచ్ఐవి రోగులకు 4,000 రూపాయల చొప్పున ఇస్తున్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50 ఏళ్ల వయసుతోనే పెన్షన్ అర్హత కల్పిస్తామని ముందే చెప్పినట్టుగా ఇప్పుడు ఆ ప్రక్రియను స్టార్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నారు. కానీ 50 ఏళ్ల వారిని కలిపితే మొత్తం లబ్ధిదారులు దాదాపు 80 నుంచి 85 లక్షల వరకు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని 50 ఏళ్ల వయసున్న వారి కోసం మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నారు. ఇవి మరో 4-5 రోజుల్లో విడుదల కానున్నాయి. డిసెంబర్ 15వ తేదీ వచ్చేలోపు విడుదల చేసే అవకాశం ఉంది. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.